హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే కాలేజెస్ స్ట్రైక్లు జరుగుతూ ఉన్నాయి. కాలేజీలన్నీ మూతపడినాయి. జేఎన్టీహెచ్ బీఫార్మసీ 1112 సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ రోజు ఎగ్జామ్స్కి వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజీలో జంబ్లింగ్ సిస్టమ్ ప్రాసెస్లో వచ్చేసరికి వీళ్ళని ఎలవ్ చేయలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఎలవ్ చేయటం అంటే హాల్ టికెట్స్ వచ్చినాయి. ఈ పేరెంట్ కాలేజీ వాళ్ళు హాల్ టికెట్స్ ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత లోపల రానివ్వలేదు. అయితే ఎందుకంటే ఫ్యాకల్టీ లేరు, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయమని చెప్పేసి. మరి రేపు బుధవారం రేపు వచ్చేసరికి ఈ ఎగ్జామ్ హాల్లోకి ఎలవ్ చేస్తారా, ఎందుకంటే బంధువులు కొనసాగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో నాకు తెలిసిన దాని ప్రకారం నేను చెప్తాను, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో అయిపోయింది, ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ స్మూత్గానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అయితే అటానమస్ కాలేజీలు ఒక రెండో మూడో, ఒక అఫిలియేటెడ్ కాలేజీ నిన్న ఫస్ట్ రోజు కండక్ట్ చేయడం అయితే జరిగిందండి. మిగతా కాలేజీలు ఎక్కువ శాతం వచ్చేసరికి ఏంటంటే కండక్ట్ చేయలేదు. అయితే పేరెంట్ కాలేజీ వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ బంద్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్లో నేను పెట్టాను, టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంది, చూడండి కొనసాగుతుందా లేదా అని. అయితే మీరేంటంటే ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ పేరెంట్ కాలేజీ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్కి కనుక మీకు సెంటర్ పడిన వాళ్ళు కనుక మనసు మార్చుకుంటే, ఆ కాలేజీ వాళ్ళు జనరల్గా జరగదు, మనసు మార్చుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు దెబ్బైపోతారు. ఎందుకంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఫస్ట్ రోజు పోయింది, సెకండ్ రోజు పోయింది, థర్డ్ రోజు పోయింది, నాలుగో రోజు కూడా ట్రై చేయండి ఎగ్జామ్కి. అయితే మీకు దగ్గరలోనే ఉంటే ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఒకసారి మీ కాలేజ్ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ చేసుకోండి. నాకు తెలిసి అయితే నిన్న ఏదైతే జరిగిందో అలాగే జరుగుద్దని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే కొన్ని కాలేజీలు ఏంటంటే ఇక ఇబ్బంది పడటం ఎందుకని చెప్పేసి మనసు మార్చుకుంటే చివరి నిమిషాలు, ఎందుకంటే మీరు ముందుకి వెనక్కి తిరిగారు ఫస్ట్ రోజు, అదే మళ్ళీ జరిగింది అనుకోండి, ఒకవేళ ముందుకి వెనక్కి తిరిగినా కూడా పని అయింది అనుకోండి ఎగ్జాము, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? పోస్ట్ పోన్ చేసాము అని మీ కాలేజీ వాళ్ళు చెప్తే మాత్రం నో ప్రాబ్లం ఇక, ఓకేనా? సో దాని ప్రకారం ఫాలో అప్ అయిపోండి, అంతే తప్ప మీ కాలేజీ వాళ్ళు ఏం చెప్పకుండా మాత్రం చేస్తే మాత్రం మాదేం తప్పు ఉంది, మేమైతే హాల్ టికెట్ ఇచ్చాము, మీరు అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ రోజు ఏదో వదలలేదని రెండో రోజు వెళ్ళకపోతే మేమేం చేయము అని అంటారండి. నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో. ఖచ్చితంగా అయితే మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో కాంటాక్ట్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, యూ కెన్ డూ దట్, ఓకేనా? సో అదండి ఓవరాల్గా.